హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుమురళి. నేను మీ అనుష. యూట్యూబ్ ప్రేక్షకులకి విజ్ఞప్తి. గైస్ ఏంటి రైల్వే స్టేషన్ లో ఉన్నా అనుకుంటున్నారా? నేనైతే చాలా రోజుల తర్వాత ట్రైన్ ఎక్కా అన్నమాట. ఎందుకంటే మేమందరం ఒడిశా పెళ్లికి వెళ్తున్నాం కాబట్టి. మా హనీ బాబుని వర్షితాని పైకెక్కించేసా. ఇద్దరు కుదురుగా కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. తర్వాత ఇంకా పైన ఉందని చెప్పి మొత్తానికి ఎలా ఒకలా కిందకి దిగిపాడు అనుకో. పక్కనే వాళ్ళ పెద్దమ్మ కూర్చొని సరదాగా ఏదో అంటే మన హనీగడ మాత్రం వేరే లెవెల్ లో యాక్టింగ్ చించేస్తున్నాడు గైస్. ఈ ఏడ్చిన హనీని మనం ఇంకొంచెం ఏడిపిస్తున్నాడు అనమాట. ఒకే కంపార్ట్మెంట్ లో ముందు వెనక కూడా మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చున్నాం. సో మా దగ్గర అయితే హాసిని జ్యోతి కూడా ఉన్నారు. ఇంకా హాసిని మను అయితే ఒక గేమ్ కూడా స్టార్ట్ చేసేసారు. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. 5 hours జర్నీ తర్వాత మేమైతే ఒడిశా ఛత్రపూర్ రీచ్ అయిపోయాం గైస్. ఇంటికి తీసుకెళ్ళడానికి మన వాళ్ళైతే ఆల్రెడీ ఆటోస్ తో రెడీగా ఉన్నారు. సో ఆటోస్ ఎక్కేసి మొత్తానికి ఇంటికి రీచ్ అయిపోయాం. సో ఇదే మా అత్త మాయ వాళ్ళ ఇల్లు అనమాట. సో రమేష్ అయితే కనుక మమ్మల్ని తీసుకోవడానికి స్టేషన్ దగ్గరికి వచ్చేసాడు. నేనైతే ఇంట్లోకి వెళ్ళిపోయి మొత్తం లొకేషన్ అంతా చూసేస్తున్నా. గైస్ చూసారా, అక్కడ టెంపుల్స్ వెనకే బీచ్, ఇంటికి దగ్గరలో బీచ్ ఉండి చుట్టూ గ్రీనరీతో పీస్ఫుల్ క్లైమేట్ అయితే ఉందన్నమాట. ఎలాగో మేము దిగేటప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి ఇంకా లంచ్ కూడా సర్వ్ చేసేస్తున్నారు. పావని మాకన్నా ముందు రోజు అక్కడికి వెళ్ళిపోయింది గైస్. ఇంకా మాకైతే వేడివేడిగా చేపల పులుసు ప్లస్ చికెన్ తో అయితే కనుక భోజనం సర్వ్ చేసేసారు గైస్. మన మేకప్ వేస్తున్నారు మా పెళ్లి కూతురు గారికి. పెళ్లి కూతురికి అయితే మేకప్ వేస్తున్నారు. పెళ్లి కూతురు గారు అయితే చాలా బాగున్నారు అనమాట. పెళ్లి కూతురు గారు అయితే రేపటికి ఆంటీ అయిపోతారు. పెద్ద మాట అన్నాడు సరాడు. మేకప్ వేసిన వాళ్ళే బాగాలేరు అసలు. మేకప్ వేయించుకున్న వాళ్ళు చాలా ఇదైతే కరెక్ట్ అయింది. సో మేకం చూడు, ఎద్దులు ఉన్నారు చూడు ముగ్గురు. బ్లష్ చేసుకున్నాడు బ్లష్ ఒకటే కాకుండా ఇంకా నాని గారిని ఫుల్ గా అమ్మాయిలా రెడీ చేశారు గైస్ మన వాళ్ళందరూ కలిసి. ఏం చేస్తున్నారు గైస్? ఇంకా సేమ్ డే ఈవినింగ్ హల్దీ అన్నమాట. మేమందరం కూడా ఎల్లో డ్రెస్సెస్ లో అందరం రెడీగా అయిపోయాం. పెళ్లి కూతురుతో మంచిగా కొన్ని పిక్స్ కూడా తీయించేసుకున్నాం గైస్. సో ఇంకా హల్దీ సెరమనీని చూసి ఎంజాయ్ చేసేయండి. ఈవినింగ్ అంతా హల్దీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ అయితే డిన్నర్ స్టార్ట్ చేసేసాం గైస్. అక్కడ ఒరిస్సాలోని పెళ్లికి కూడా నాన్ వెజ్ పెడతారంట. సో అందుకే మాకు అక్కడ ఉన్న 3 days కూడా ఫుల్ నాన్ వెజ్. నైట్ అందరం కూడా డిన్నర్ చేసేసాక నేను ఒక రూమ్ లో హనీని పడుకోబెడుతుంటే అందరూ కలిసి వేరే రూమ్ లో ఏదో చేస్తున్నారు గైస్. ఏం చేస్తున్నారని సైలెంట్ గా ఫోన్ పట్టుకొని వెళ్ళా అనమాట. మీరు వస్తారని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఈ రూమ్ లో అయితే వీళ్ళందరూ కలిసి పోలీస్ కిల్లర్ ఆడడానికి రెడీ అయిపోయారు. నెక్స్ట్ రూమ్ లో మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారో చూద్దాం గైస్. మన సడన్ ఎంట్రీకి మనుగాడైతే ఉలిక్కి పడ్డాడు. ఇంకా పెద్ద వాళ్ళందరూ ఒక పక్క గోరింటాకు పెట్టేసుకొని ఇంకో పక్క పడుకుని పోతున్నారు.
షాక్ లు సర్ప్రైజ్ లు అయిపోయిన తర్వాత మేమందరం కలిసి పోలీస్ కిల్లర్ ఆడదామని రెడీ అయిపోయాం అనమాట. సో గ్రూప్ గా కూర్చొని చిట్స్ కూడా రాసేసుకున్నాం. విచిత్రం ఏంటంటే నాకు ఒక్కసారి కూడా కిల్లర్ రాలేదు గైస్. ఎవరైనా నాకు కన్ను కొట్టకపోతారా అని కళ్ళు విప్పి మరీ చూస్తున్నా, ఎవరు కూడా కన్ను కొట్టలేదు. నైట్ 1:30 వరకు కూడా గేమ్ ఆడాం. పక్కనున్న వాళ్ళందరూ కూడా మా అల్లరికి లేచిపోయి పడుకుంటారా తన్నాలు అనేటప్పుడు అందరూ లేచిపోయి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మన పెళ్లి కూతురు రెడీ అయిపోతుంది. మేమందరం కూడా పెళ్లి జరుగుతున్న ప్లేస్ కి అయితే రీచ్ అయిపోయాం. అక్కడ ఒక మంచి పార్క్ ఉంది గైస్. పిల్లలైతే గనక చాలా హ్యాపీగా ఆడుకున్నారు. మేమందరం అక్కడ చుట్టూ లొకేషన్ చూసి ఫోటోలు తీసుకొని రాబోసరికి ఇక్కడ పెళ్లి కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. ఇద్దరు దండలు మార్చేసుకుంటున్నారు. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట కళ్యాణం గమనీయం. సక్సెస్ఫుల్లీ నమిత అండ్ నిఖిల పెళ్లి అయితే అయిపోయింది. మెమరబుల్ గా మేమందరం పిక్స్ తీసుకున్నాం. ఆ నెక్స్ట్ డే నమితాన్ని పలకరించడానికి వాళ్ళ అత్తారింటికి వెళ్ళాం. రమేష్ నమిత కోసం ఒక మంచి గిఫ్ట్ పట్టుకెళ్ళాడు గైస్. అన్న చెల్లెల బాండింగ్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా గైస్. రోడ్డు మీద పోయే తెలియని పట్టుకొచ్చి మరి షాక్ ఇచ్చాడు. ఇంకా రమేష్ చేసిన పనికి అందరూ నవ్వేశారనమాట. అందరూ కూడా ఇంకా నమితకి బాయ్ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాం. ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ట్రైన్ కి అయితే వైజాగ్ కి మనం స్టార్ట్ అయిపోయాం గైస్. సో అగైన్ రిటర్న్ ఫ్యామిలీతో మళ్ళీ కూడా హ్యాపీగా జర్నీ స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ కాబట్టి హనీబాబు అయితే పడుకుని పోయాడు. ఎలా అయితేనే 5 years తర్వాత వైజాగ్ కి రీచ్ అయిపోయాం. అక్కడ ఉన్నంత సేపు బానే ఉంది కానీ జర్నీలో మాత్రం చాలా టైర్డ్ అనిపించింది గైస్. ఎలా అయితేనే మన వైజాగ్ ని చూసిన తర్వాత ఉత్సాహం అయితే వచ్చేసింది అనమాట. స్టేషన్ కి అటు సైడ్ మను వాళ్ళు, ఇటు సైడ్ మేము కూడా వెళ్ళిపోతున్నాం. సో మను కూడా మనందరికి బాయ్ చెప్పేస్తున్నాడు. నమిత అండ్ నికి వన్స్ అగైన్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ గైస్. మీరందరూ కూడా వాళ్ళిద్దరిని బ్లెస్ చేయండి. అలాగే మన వీడియోకి లైక్ చేసుకోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు అను మురళి అఫీషియల్. బై బై.